ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందని తెగ సెలబ్రేట్ చేసేస్తారు స్వాతంత్ర దినోత్సవం. ఏం మారిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? పెద్దగా మారింది ఏం లేదు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం బానిసల్లాగా బతికాం. ఇప్పుడు మనకు మనమే బానిసలుగా బతకాల్సి వస్తుంది. మన వాళ్ళ చేత మనమే బానిసల్లాగా బతకాల్సి వస్తుంది. మన పరిపాలన, మన డెవలప్మెంట్ అనుకుంటుంటే మనల్ని పరిపాలించేవాడే మనల్ని తొక్కుతుండు. ఇంతమంది అధికారులు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాం. ఎంత గొప్ప దేశం మన దేశం అంటే, ఎవడైనా అమ్మాయిని అత్యాచారం చేస్తే వాడిని కాపాడుతుందండి. వాడు ఎంత ధైర్యంతో చేస్తాడంటే, నేను ఏ విధంగానైనా బయటికి రాగలుగుతా, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడగలుగుతా అనే నమ్మకంతో వాడు ఎన్ని తప్పులైనా చేస్తున్నాడు. స్త్రీ అర్ధరాత్రి తిరగడం కాదు కదా, పట్టపగలు తిరగడానికి కూడా భద్రత లేదు. ఒకసారి ఆలోచించండి, ఇంకేం ఫ్రీడమ్ వచ్చినట్టండి మనకి. రూపాయి విలువ పడిపోవడం తప్పితే ఎప్పుడైనా పెరిగిన రోజుందా? మన వాళ్ళకి దేశ డెవలప్మెంట్